జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 జూన్ ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరి ఎదుగుదల కలిసి వచ్చే సమయం ఇదనమాట. అర్ధాష్టమ శని ఉన్నా గురు భగవానుడు మీకు మేలు కలిగిస్తున్నాడు. ఈ నెల ఆల్మోస్ట్ ప్రతి రాశి వారి యొక్క జీవితంలో గురు భగవానుడు శుభాన్ని ఇస్తున్నాడు. మంచి గ్రహస్థితి, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం, కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని కారణంగా పని ఒత్తిడి ఉన్నా ఫలితం ఆలస్యంగా వచ్చే తీరుతుంది. రాహు వల్ల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరి అవకాశాలు చాలా 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 వస్తున్నాయి. టీచింగ్, ఐటీ, ట్రావెల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఇంకా డాక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్స్, పోలీస్ అండ్ డిఫెన్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి అవకాశాలు. రీసెర్చ్ లో ఉంటారు చూసారా, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకందరికీ అవకాశాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా దేశ విదేశ ఉద్యోగ ప్రయత్నానికి ఇస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీ పాత వ్యాపారాలన్నీ, పాత వస్తువులన్నీ క్లియర్ అయిపోయి, డెట్స్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మరియు కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను, డాక్యుమెంట్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ కి ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. పాత బాకీలు తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, నోరు. ఈ నోటును ఇలా సూదేసి గుచ్చేసుకోండి. బాగా సమయం బాగున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది. ఇంకా విద్యార్థులకి వచ్చేటప్పటికి విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు చేయండి. శ్రావణ మాసం, కార్తీక మాసం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీ లాభ సూచనలు ఉన్నాయి. మీ యొక్క లోన్ కోసం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. కొత్త కస్టమర్లు కనిపిస్తారు. చక్కటి అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ మందకోడిగా ఉన్నవని కూడా కాస్త ట్రాక్ లో పడే అవకాశాలు బాగా ఉన్నాయి బిల్డర్స్ అందరికీ కూడాను. ఇంకా సినిమా రంగంలో వారికి, మోటివేషనల్ స్పీకింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్స్ లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు మరియు పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త పడండి. పెద్దల సలహా తీసుకోండి. మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలేని సమస్యలు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది, ఇంకా జీర్ణ ప్రక్రియ లేదా
మీ యొక్క మర్మస్థానాల దగ్గర కాస్త ఇబ్బంది, మంటలు అలాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. ఒక డాక్టర్ని, ప్రొఫెషనల్ డాక్టర్ని సంప్రదించండి. మరియు అదృష్టమైనటువంటి రంగు పసుపు మరియు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట తేదీలు ఈ నెల 3, 12, 21, 30. అదృష్ట దిక్కులు ఈ నెల ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. మీరు ఈ నెల చేయవలసినటువంటి ఒక పరిహారం అంతా కూడాను భగవంతుడు గురు భగవానుడి దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి. పసుపు వస్తువులు లేదా శనగలు దానం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఓం గురవే నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. విజయోస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ, సుదర్శన హోమాది, సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటే కలిసి వస్తుంది అంటారు ఈ మాసంలో వీరికి? ప్రధానంగా ధనురాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం.
వందే రత్న నిబద్ధే మమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం తెలుసుకుందాం. ప్రధానంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ధనుర్రాశి వారికి అంత మిశ్రామిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది ఈ మాసం. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి అర్ధాష్టమ శని, అదేవిధంగా తృతీయ స్థానంలో రాహు సంచారం, భాగ్యంలో కేతు సంచారం ఉండడం ద్వారా వీరికి అంత అనుకూలంగా కూడా లేదు. అది కాకుండా వీరికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి వీరికి సప్తమంలో గురు సంచారం నుండి అష్టమంలోకి గురు సంచారం అనేది జరుగుతున్నది. అంటే మిథున రాశి నుండి కర్కాటక రాశికి గురు సంచారం వల్ల వీరికి అష్టమ గురుడు అనేది జరుగుతున్నది. అంటే వారి రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం ద్వారా అంత యోగదాయకంగా లేదు. అయితే వీరు ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క జూన్ మాసం ఆర్థిక విషయాల్లో బాగా ఆచితూచి అడుగు వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి ఆరోగ్యరీత్యా కూడా కాస్త అంత అనుకూలంగా లేదమ్మా. ప్రధానంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రాహు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త కష్టపడాలమ్మా. కష్టపడితేనే ఫలితాలు కూడా అంత అనుకూలంగా అనేది ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుర్రాశి విద్యార్థులు కాస్త ఆచితూచి అడుగు వేయడం, అదేవిధంగా కాస్త చదివేటప్పుడు కూడా దైవ సంబంధమైనటువంటి ఆరాధన, అంటే కాస్త విషయాన్ని వారి యొక్క విద్యా విషయాల్లో చదివేటప్పుడు కూడా కాస్త ప్రారంభించేటప్పుడు కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ, దైవారాధన చేసుకుంటూ విద్యను ప్రారంభించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి గురుగారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం అనేది చాలా వరకు ప్రధానంగా విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే గురువు సంచారం అంత అనుకూలంగా లేకపోవడం ద్వారా ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతరంలో, అంటే మాసం చివరిలో వారికి ఆ వివాహం సిద్ధించే యోగం అనేది కనపడుతున్నది. గురుగారు ముఖ్యంగా మరి వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ధనుర్రాశి వారు ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు షణ్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఇంకా వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు పంచముఖి రుద్రాక్ష మాల కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు ఈ జూన్ 2కి గురు సంచారం జరుగుతుంది కదా, మరి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు దక్కుతాయి అంటారు? ప్రధానంగా తీసుకుంటే గురు సంచారం వీరికి అంత అనుకూలంగా అయితే లేదమ్మా. అయితే వీరు ప్రధానంగా అర్ధాష్టమ శని సంచారం, అర్ధాష్టమ శని అంటారు. వీళ్ళతో ఇది యొక్క ప్రభావం నుండి ఉపశమనం కలగడానికి వీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు చతుర్దశి రోజు కానీ, అదేవిధంగా అష్టమి రోజు కానీ అవకాశం ఉన్న వాళ్ళు కాలభైరవుడికి సంబంధించినటువంటిది కాలభైరవ హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా శక్తి లేని వాళ్ళు ప్రతి అష్టమికి, అదేవిధంగా చతుర్దశి రోజు కాలభైరవ దేవాలయంలోకి వెళ్ళి కూష్మాండం, అంటే గుమ్మడికాయలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాసం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రతి లక్ష్మీవారం కాస్త దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉడికించినటువంటి శనగలను స్వామివారికి నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు శనగల దండ స్వామివారి మెడలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరికో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్లు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా స్థానచలనం, అంటే ఎన్నాళ్ళ నుంచో స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్థానచలనం చేసే యోగం అనేది కనపడుతున్నది. అయితే కాస్త అధికారులతో కొంచెం మాట పడే యోగం అనేది కనపడుతున్నది. కాబట్టి కాస్త ధనుర్రాశి వాళ్ళు కాస్త సంయమనం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు.
మరి గురుగారు ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా? ఈ మాసం అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న కాలం కాస్త ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉండదు. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం, వాహన యోగం అంటే ప్రథమంలో కాస్త ఇబ్బందులుగానే ఉంటాయి. గృహయోగం అనుకోండి, వాహన యోగం అనుకోండి, ప్రథమంలో ఇబ్బందులు కలగడే యోగం అనేది సూచిస్తున్నది. అయితే మాసాంతరంలో కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా ఈ యొక్క ధనురాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త భార్యాభర్తలు విభేదాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కుటుంబంలో కలహాలు సూచనలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధనురాశి వారు ఎవరున్నారో కాస్త మాటని నియంత్రించుకోవడం, మాటని అదుపు చేసుకోవడం, అదేవిధంగా తన కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ మాసంలో మాత్రం కాస్త సంయమనం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, చాలా మందికి ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, సెటిల్ అవ్వాలని. విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ధనురాశి వారికి విదేశీ యోగం అనేది అంత అనుకూలంగా ఈ మాసం అనేది లేదమ్మా. రానున్న కాలంలో ఉత్తరోత్తర ఆ యొక్క యోగం అనేది సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా ఈ మాసం? ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న మాసాల్లో ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కాస్త ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వాహనం నడిపేటప్పుడు అనుకోండి, అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు దూర ప్రయాణాల వల్ల ఉట్టినే ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల ఫలితాలు అనేవి అనుకూలంగా అనేది లేవుతాయి. గురుగారు, మరి వీరికి ఏ రంగు కలిసి వస్తుంది, ఏ రోజులు కూడా కలిసి వస్తాయి అంటారు? ప్రధానంగా ఈ యొక్క ధనుర్రాశి వారు పసుపు వస్త్రం ధరించడం, అదేవిధంగా తెలుపు వస్త్రం, అదేవిధంగా ఎరుపు వస్త్రం ధరించడం ద్వారా ఈ రంగులు వీరికి కలిసి వచ్చినటువంటి రంగులమ్మ. అదేవిధంగా వీరు కార్యార్థమై వెళ్ళేటప్పుడు ప్రధానంగా సోమవారం, అదేవిధంగా గురువారం, అదేవిధంగా శనివారం వెళ్ళడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి జరిగి వీరి కార్యాలను సిద్ధింపజేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాలు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఈ 2026 జూన్ నెల ఎటువంటి ఫలితాలను తీసుకురాబోతుంది? టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందా? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనస్సు వారికి ప్రజెంట్ గోచార గురువు అష్టమంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. అలాగే సప్తమంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులో జూన్ 9వ తేదీ నుంచి శుక్రుడు మారిపోతున్నాడు అష్టమంలోకి, మరియు జూన్ 22వ తేదీ బుధుడు మారుతున్నాడు. పంచమంలో కుజుడు, అంటే ఆలోచన స్థానంలో కుజుడు, చతుర్థ భావంలో ప్రజెంట్ శని ఉంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, 3లో రాహువు. ఇక చంద్రుడు 12వ భావం నుంచి 12 రాశులు తిరుగుతాడు. 12 రాశులు కూడా భాగ్యంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాల మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే అష్టమ స్థానంలోకి ఎప్పుడైనా ఏదైనా గ్రహం వెళ్ళినప్పుడు అదృష్టం ఓపెన్ అవుద్ది. చెప్పాలంటే ఎవరికైనా కూడా అష్టమం అనేటువంటిది ఏంటంటే మీ యొక్క పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునే ప్లేస్. కాబట్టి ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంచెం ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము. అష్టమ స్థానం తాతగారి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. సో తాతగారి ఆస్తి, తాతగారి కంటే కూడా పంచమం తాతగారు అయితే తాతగారి ఆస్తి. కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో ఏదైనా కోర్టు కేసెస్లో ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడం ఇలాంటివి ఇస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా మీకు స్థలాన్ని, గృహాన్ని సూచించే ప్లేస్లో శని ఉన్నాడు కాబట్టి 4వ భావంలో అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది మూమెంట్ అనేటువంటిది. అండ్ ఇంకోటి ఏంటంటే గణపతి క్షేత్రాలకు కానీ, సూర్య భగవానుడి యొక్క క్షేత్రాలకు కానీ వెళ్ళడం చాలా మంచిది. ఇక వీరికి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నెలలో కొంచెం, ఎందుకంటే మీకు దశమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు, అండ్ అది కాకుండా 6వ అధిపతి కలిశాడు అక్కడ. వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యాపారస్తులకు చెప్పాలంటే పార్ట్నర్స్, నేను బంధువర్గంలో వాళ్ళే ఎవరైనా సరే ఈ డబ్బు పెడతాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ముందుకు వచ్చేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా 1వ తేదీ
అండ్ 27, 28, 29 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి మనం ఏదో అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టేస్తాం, అక్కడ ఏముందని చదవం మనం. కాబట్టి మీరు ఏదైనా సంతకం పెట్టేటప్పుడు పర్టికులర్గా 7, 8 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొద్దిగా వీళ్ళు బెల్లం గోవులకు తినిపించడము, కొంచెం ఇంట్లోనే ఏదైనా బెల్లముతో చేసిన పదార్థాన్ని ఆ యొక్క వీళ్ళ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టడం చేయడం మంచిది. లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం అంటే ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే లక్కీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంత అర్ధాష్టమి శని నడుస్తూ ఎన్ని డ్రాబ్యాక్స్ అవుతున్నా ధైర్యాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు, పరాక్రమ స్థానంలో. కాబట్టి వీళ్ళకి ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఆలోచన విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఆలోచించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం, అండ్ అలాగే స్నేహితులతో కానీ, సంతానంతో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ప్లానెట్ పంచమంలో ఆలోచన స్థానంలో ఉంటూ అది దాని యొక్క ప్రభావాన్ని పెంచుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి 6లో 14వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరియు 7వ స్థానంలో బుధుడు అండ్ శుక్రుడు యొక్క సంబంధం ఉన్నందుకు కూడా ఏంటంటే కాస్త ఈ 7వ స్థానంలో ఉండే గ్రహాలు కొంచెం అంటే బంధువర్గంలో వారితో వివాహ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చెప్పాలంటే. ఇక్కడ 9, 10 తేదీలు కనుక చూసుకుంటే ఆ సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ, గృహం కానీ, ఏదైనా కోర్సెస్ సంబంధించి తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ, తల్లిగారి కొంచెం ఆ 2 రోజులు కాఫు లేకపోతే జలుబు చేయడము ఇట్లాంటివి కొంచెం కఫ సంబంధించిన ఇబ్బందులు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలంటే మాత్రం కొంచెం కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఉత్తమం. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000, 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి, 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడో అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః.
ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అనేది చేస్తాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.